So hello guys, welcome back to my YouTube channel. This is yours Royal Sai 46. సో గైస్ ఈరోజు అయితే మనం పొద్దున అయితే చిన్నగా అయితే ప్లాన్ చేసాం. సో ఇక్కడ ఏంటిది అనేది అంటే శ్రీశైలం దగ్గర అయితే గేట్స్ ఓపెన్ అయినాయంట. సో అందుకని చెప్పేసి నేను మా వాడు ఇంకా బండి వేసుకొని వెళ్ళిపోతున్నాం శ్రీశైలం. రైల్లో వెళ్తాం. పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించిన బండి. సో గాయస్ మనది ఇందాక అయితే ఫ్యూల్ అయితే కొట్టించిన. ప్రస్తుతానికి అయితే సాగర్ రోడ్లో అయితే ఉన్నాం. మనం ఇది నుంచి మందమాలమ్మ నుంచి కూడా శ్రీశైలంకి 100 కిలోమీటర్స్ దూరం అయితే ఉన్నాను. సో పొద్దున్నే బయలుదేరినాం కానీ లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇక మధ్యలో వీడియో తీయలేదు. మంచి గోప్రో అయితే ఏమంటారు, ఈ గాలికి నా వాయిస్ అనేది మీకు అర్థం కాదు. అందుకని చెప్పేసి వీడియో అయితే తీయలేదు. ఇక రోడ్ మంచిగా ఉందని చెప్పేసి తీసుకున్నామని చెప్పేసి మళ్ళీ వీడియో అయితే పెట్టినా. సో రోడ్ అయితే మీకు చూసుకోవచ్చు ఎట్లుందో. వేరే లెవెల్లో ఉంది రోడ్డు. శ్రీశైలం పోతుంటే బాగుంది రోడ్డు. చాలా రోజుల నుంచి శ్రీశైలం అయితే పోదామని చెప్పేసి అనుకున్నాం. సో మొత్తానికి ఈరోజు వేరేది శ్రీశైలం దగ్గర 10 గేట్స్ ఓపెన్ అయినా అంట. 10 గేట్లు ఎట్లా నీళ్ళు ఎట్లా ఉంటాయి ఏంటిది అనేది చూపిస్తా మీకు. ఇట్లా చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఈ రోడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇదైతే రోడ్డు ఇప్పుడే ఎండ అయితే వచ్చింది. నైట్ నుంచి చలికి వస్తున్నాం కదా, చేతులంతా చదవట్లేదు. అయితే ఎండ కొట్టడం వల్ల ఇప్పుడే రోజు ఆ ఎండ కొట్టేది మస్తు అంటే మస్తు లెవెల్. రోడ్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇంకిట రండి. మీరైతే చూసుకోవచ్చు. ఈ రోడ్ మీద మొత్తం మన ఒక్క బండే పోతుంది. అంటే చాలాసేపు నుంచి మన ఒక్క బండి పోతుంది. అటుపక్క పంట పొలాలు, పంట పొలాలు, మధ్యలో రోడ్డు. మనం ఒక్కరమే పోతున్నట్టు అనిపిస్తుంది. సో గాయస్ ఇక్కడ డిండి దగ్గర అయితే మొత్తం వాటర్ ఫ్లో అవుతుంది. చూసుకోవచ్చు మీరు ఎంతమంది పబ్లిక్ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 6:30 ఇది. సో మీరు ఎప్పుడైనా చూసిర్రో లేదని చూపిద్దామని అయితే చూపిస్తున్నా. డిండి దగ్గర ఇది.
ఫారెస్ట్కి అయితే మనం సక్సెస్ఫుల్గా ఎంటర్ అయినాం. సో వెదర్ అయితే చాలా కూల్ అయితే ఉంది, బాగుంది. మొత్తం అటు ఇటు చెట్లు, ఈ మధ్యలో రోడ్డు, అసలు సూపర్ అయితే సూపర్ ఉంది. మీరు కూడా ఎప్పుడన్నా వీలైతే వీలు చూసుకొని రండి. నాకైతే మామూలు దూరం స్పీడ్ పోదామని చెప్పేసి స్పీడ్ పోతుంటే ఈ స్పీడ్ బ్రేకర్లు అయితే ఇన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి చూడండి. దారుణంగా అయితే దారుణంగా ఉన్నాయి స్పీడ్ బ్రేకర్లు. నాకు ఇది ఒక్కటే నచ్చలేదు శ్రీశైలం రోడ్లో. ఈరోజు వెదర్ అయితే చాలా కూల్ అంటే కూల్ ఉంది. మొత్తం ఎండ మాత్రం ఎండ కొడతలేదు. మొత్తం చేతులు గీతలు అన్నీ చల్లగా అయిపోయినాయి. నాకైతే 2 చేతులు మొత్తం చల్లగా అయిపోయినాయి. కొంచెం ఎండ కొట్టింటే బాగుంది అనిపిస్తుంది, కానీ మొత్తం చల్లగా ఉంది. అయినా సరే ఇక పోవాలనిపిస్తే మనసులో పోతున్నాం. మంచి పాడేస్తా, చూసి ఎంజాయ్ చేయండి. ఏమైంది కార్ యాక్సిడెంట్ ఏమైంది? నీళ్ళు పోతున్నాయి అసలు. చాలా అంటే చాలా మలుపులు ఉన్నాయి. డేంజర్కే డేంజర్ మలుపులు ఉన్నాయి. కార్నరింగ్ ఒకటి వచ్చి కానీ సింగిల్ వే, సో అందుకని వెళ్ళే పోవాలి. ఇంకా చాలా దూరం పోవాలి. ఇంకా ఇదే రోడ్డు ఇట్లనే ఉంటుంది. మొత్తం రోడ్డు దాదాపు ఒక 50 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది ఇట్లనే. పెద్ద ఉడతారా?
జరుగుతావా కొంచెం? ఎంత చిన్న ఉండదు నీకు. ఒక్కటి అంటే ఒక్కటి ఇట్లా కనిపిస్తలేదు జంతువులు. ఇందాక మామూలుగా ఒకటి జింక కనిపించిందా కానీ ఎంతలోపు నేను ఫీల్లో వచ్చేసిన. ఒక జంతువు ఏదైనా కనిపిస్తే బాగున్నాను అనుకుంటామని ఒక్క జంతువు ఇట్లా కనిపిస్తలేదు. సో చూద్దాం, ముందర అయినాక ఏదైనా కనిపిస్తే వీడియో తీద్దాం. సో మనమైతే ఇప్పుడే దోమలపేంట అంట ఈ ఊరు. దోమలపేంటకైతే ఎంటర్ అయినాం. డ్యామ్ కనబడతలేదు, డ్యామ్ ఏడంది ఏమో అర్థమైతే. డ్యామ్ వచ్చినాక కనిపిస్తుంది గాయస్. దోమలపేంట విలేజ్. అన్ని కార్లు ఉన్నాయి. సండే అలా ఫుల్ రష్ ఉంది. సో గాయస్, డ్యామ్కి అయితే దగ్గర వచ్చినామని అనిపిస్తుంది నాకు. వచ్చినాం ఈ మూల తిరగంగానే ఇక డ్యామ్ అయితే వచ్చేస్తుంది. చూద్దాం, చాలాసేపు నుంచి డ్యామ్ కోసం అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం. ఎక్కడమ్మా డ్యామ్? ఈరోజు సండే కాబట్టి ఎన్ని వెహికల్స్ వచ్చినాయంటే, కార్లు ఏమన్నా కార్లా. అయితే ఈ లొకేషన్ చూసుకోవచ్చు. వ్యూ అయితే మామూలు లేదు. ఇట్లా కొండ తీస్తున్నాం మనం. మస్తు అంటే మస్తు ఉంది. దగ్గరకు వస్తుంటే ఇంకా మెంటలైపోతుంది కదా. ఏమన్నా ఉందా? మొత్తం ఈ సైడ్ మొత్తం లోయ ఉంది. సో గాయస్, మనం వెయిట్ చేసిన దానికి అయితే ఫలితం దొరికింది. డ్యామ్ దానికి అయితే ఈ సైడ్ ఉంది, కొంచెం ముందరకు పోతే కనిపిస్తుంది డ్యామ్. చూపిస్తా.
చాలా మంది అయితే ఆగిర్రు. డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూపిస్తాను ఆగండి. అయితే మొత్తం ఒక గేటు అటు సైడ్ ఇటు సైడు 2 గేట్లు అయితే బంద్ చేసిర్రు. మనం ఇగో వీడికి పోయినాక కలుద్దాం మళ్ళా. ఇదల్లా తిరిగేసి అదల్లా తిరిగేసి రావాలి. వెయిట్ చేయండి, వస్తా. సైడ్ నుంచి ఇటు సైడ్ అయితే వచ్చినాము. చూద్దాం, నీరు మొత్తం మీద పడుతున్నాయి. చూడండి, నీళ్ళు పడుతున్నాయి. మొత్తం గేట్లు ఓపెన్ చేస్తారు. నీళ్ళు చూడండి. సో గాయస్, మనం ఇంతసేపు అయితే రైడ్ చేసింది మొత్తం ఈ వ్యూ పాయింట్ చూడడానికి. సో ఎట్లుంది వ్యూ పాయింట్? మెంటల్ ఉంది నాకు. సో గాయస్, శ్రీశైలానికి వచ్చే వాళ్ళు ఉంటే ఈ 2-3 డేస్లో రండి. ఎందుకంటే మొత్తం అంతా గేట్లన్నీ ఓపెన్ చేశారు. ఇగో కనిపిస్తుందా మీకు? అదల్లా జామ్ అయిపోయింది, ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడ నుంచి ఇక్కడ దారా ఇట్లా జామ్ అయింది. ఇగో ఇక్కడ దారా. సో గాయస్, దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. జస్ట్ బయటకు వచ్చి బండి ఆపుకొని ఎండింగ్ ఇద్దామని చెప్పి ఆయన దర్శనం అయితే తొందరనే అయిపోయింది. కొంచెం అటు ఇటు ఒక 10 నిమిషాలు లేదైనా. సో ఇక్కడతోనే ఈ వీడియో ఏం చేస్తుంది.